కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ఆదేశాలు పేదలు సొంతింటికల్లా నెరవేర్చడం సంతోషంగా ఉందని నల్గొండ జిల్లా ఇన్ఛార్జి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురంలో ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎగిడి స్వప్న బాలమల్లేష్ గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ బీర్లా ఇలైతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలో పాల్గొని వారి ఇంట్లో పాలు పొంగించారు. అంతేకాకుండా ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సీఎం పంపిన పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కరరావు, జిల్లా మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు రాష్ట్ర మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మా ఉమ్మడి జిల్లాకు మంత్రిగా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని ఆ లక్ష్మణ స్వామి ఆశీర్వాదంతో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమాలు అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఇలా మొదటగా ఇన్ఛార్జిగా ఇక్కడ రివ్యూ మీటింగ్లో భాగంగా అదేవిధంగా ఆలయ నియోజకంలోని సైదాపూర్ గ్రామంలో గత 10 సంవత్సరాలుగా పేదోడు సొంతింటి కలను నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ సైదాపురంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా ఇన్ఛార్జి మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా జిల్లా పార్టీకి మా నాయకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి ఆలయ నియోజకంలో 3500 ఇంద్రమ్మ ఇండ్లను ఈ 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేదోళ్లకు వాళ్ళ ప్రతి సోమవారం బీస్మీట్ కాగానే ₹1,00,000, లెంటల్ రెవెన్యూ 2 లక్షలు, స్లాబ్ 4 లక్షలు, గృహప్రవేశం రోజు 5 లక్షలు ఇచ్చి పేదోడు సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక సొంతింటి కళ. నిజంగా కూడా ఇంటి యజమానుల ఆ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. నిజంగా పేదోడి సొంతింటి కళ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆ రోజు నేను హామీ ఇచ్చిన ఆలయ నియోజకంలో ప్రతి గ్రామంలో ఎవరైతే త్వరగతిగా గృహప్రవేశం చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలతో పాటు యాట ఇస్తానని చెప్పిన ఇలా పట్టుబట్టలతో యాట ఇచ్చి గృహప్రవేశం చేసినాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పేదోళ్ళంతా త్వరగతిన మీ ఇండ్లు పూర్తి చేయాలి. వచ్చే నెల మళ్ళీ కూడా 2వ విడత కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు తెలియజేయడం నిజంగా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ ఆలయ నియోజకం సంబంధం తెలంగాణలో పేదోడు ఖచ్చితంగా ఇల్లుండే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యస్తం 6 గ్యారంటీల్లో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేము ఇయ్యనటువంటి హామీలను కూడా ఇలా గొప్పోడు తినే బియ్యం, సన్న బియ్యం పేదోడు తినాలే 3 పూటలు అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఈ జిల్లా పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నాం. మొన్ననే 6 తారీఖున పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున ఆలయకు 1500 కోట్లతోటి నిధులు అభివృద్ధి చేసుకుని ఆలయం ముందుకు పోతుంది. అదే తరుణంలో ఇలా మా ఇన్ఛార్జిగా మా సోదరుడు, మా పెద్దన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కూడా మాకు ఇన్ఛార్జ్ రావడం చాలా సంతోషం. మా కళ నెరవేరింది, సంతోషంగా ఉన్నది. మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు రావడం వల్ల మాకు సంతోషంగా ఉంది. చాలా బిల్లు కూడా మొత్తం పూర్తి అయిపోయింది, వచ్చేసింది. ఎగిడి స్వప్న మా గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు వచ్చినారు. మాకు గతంలో ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది, ఇల్లు కట్టుకోగలిగినాం. అది ఎమ్మెల్యే వారి వల్లనే గొర్రెపేడలు ఇట్లా ఇచ్చారు, పట్టు వస్త్రాలు ఇచ్చారు. డబ్బులు వచ్చాయమ్మా? డబ్బులు వచ్చాయి.